తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి పెట్టిన స్కిల్ కేసులో ఇరువురు న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనం భిన్నమైనటువంటి తీర్పులు వెలువరించిన నేపథ్యంలో ఇది విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేస్తున్నారు. విస్తృత ధర్మాసనం ముగ్గురు న్యాయమూర్తులతో ఉంటుందా, ఐదుగురు న్యాయమూర్తులతో ఉంటుందా అనేది చీఫ్ జస్టిస్ గారి నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుంది. అయితే ఈ తీర్పులో ప్రధానంగా ఒక న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ ఆయన ఏం చెప్పారంటే 17A వర్తిస్తుంది చంద్రబాబు నాయుడు గారి స్కిల్ కేసులో, కాబట్టి తప్పనిసరిగా గవర్నర్ గారి పర్మిషన్ అవసరం, ఇప్పటికైనా గవర్నర్ గారి పర్మిషన్ తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు అని ఆయన తీర్పు వెలువరించారు. అయితే బేలా ఎం త్రివేది గారు మాత్రం అందుకు భిన్నమైనటువంటి తీర్పు ఇచ్చారు. సెక్షన్ 17A ఆయనకి వర్తించదు, ఎందుకంటే ఈ కేసు పెట్టిన సందర్భంలో సెక్షన్ 17A అనేటువంటిది లేదు. ఆ తర్వాత పార్లమెంటు ఈ సెక్షను తీసుకొచ్చింది, చట్ట సవరణ చేసి. పైగా ఈ సెక్షన్ దేనికంటే అవినీతి పరులను రక్షించడానికి కాదు, ఎవరైతే నిజాయితీ పరులు ఉంటారో వారిని రక్షించడానికి ఈ సెక్షన్ తీసుకొచ్చారు అని వారు తీర్పిచ్చారు. సో పరస్పరమైనటువంటి ఈ రెండు తీర్పుల నేపథ్యంలో మళ్ళీ కేసు మొదటికి వచ్చినట్టుగా అయింది. సరే, ఈ మొత్తం వ్యవహారంలో ఇక రాజకీయపరమైనటువంటి మాటలు తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీ వారేమో ఇక చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళటమే అని వారు చెప్తున్నారు. ఇది తెలుగుదేశం వారు మాత్రం ఇది మాకు పాక్షిక విజయం, మేము అంతిమ విజయం మాదే అవుతుంది అని వారు చెప్తున్నారు. మొత్తం మీద చూసినట్లయితే ధర్మాసనం ఏర్పాటు కావటానికి మళ్ళీ మొట్టమొదటి నుంచి మళ్ళీ వాదోపవాదాలు అంటే హీరింగ్స్ మళ్ళీ మొదలవ్వాలి. హీరింగ్స్ మొట్టమొదటి నుంచి స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ తీర్పు రిజర్వ్ చేయొచ్చు, వెంటనే వెలువరించవచ్చు. మొత్తానికైతే దీనికంతా ఒక సుదీర్ఘమైనటువంటి న్యాయ ప్రక్రియ ఇమిడి ఉంది కనుక ఏప్రిల్లో జరిగేటువంటి ఎన్నికల లోపు దీనిపై తీర్పు వచ్చేటువంటి అవకాశం తక్కువ. ఈ లోపు ఏంటంటే రాజకీయపరమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు మాత్రం రెండు వైపుల నుంచే వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్సీపీ దీనిని ఒక ఆయుధంగా మలుచుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే రిమాండు సక్రమమే అని ఇద్దరు జడ్జిలు చెప్పినటువంటి నేపథ్యంలో ఏసీబీ పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కావచ్చు, రిమాండ్ కావచ్చు, కింది కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్, ఇదంతా కూడా సక్రమమే అని ఇద్దరు న్యాయమూర్తులు చెప్పడం వల్ల అధికార పార్టీకి కొంత అప్పర్ హ్యాండ్ లభించినట్టుగా మనం భావించాలి. చాలామంది కూడా అదే చెప్తున్నారు. అయితే అంత మాత్రం చేత తెలుగుదేశం పార్టీ పూర్తిగా డిఫెన్స్లో పడినట్టేం కాదు. తెలుగుదేశం పార్టీ కూడా వారి వాదనలు వారు వినిపించుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రజల దగ్గరికి వెళ్ళి వినిపించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రజా కోర్టులో విజయం మేము సాధిస్తామనేటువంటిది కూడా ఉంది. సో అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే సిపిఐ నారాయణ గారు ఈ కేసు గురించి మాట్లాడుతూ బీజేపీ హస్తం ఉందన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. అదేవిధంగా కొంతమంది విశ్లేషకులు కూడా బీజేపీ కనుసన్నల్లో జరుగుతున్నది కాబట్టి దారికి తెచ్చుకోవటానికి, అంటే తెలుగుదేశం పార్టీ అధినేతను దారికి తెచ్చుకోవటానికి, లేదంటే కక్ష సాధింపు చర్యలు చేపట్టడానికి బీజేపీ హస్తం ఉందని మాట్లాడుతున్నారు. కానీ తెలుగుదేశం మాత్రం అటువంటి వ్యాఖ్యానాలు ఏమీ చేయలేదు. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చినటువంటి తీర్పుకి రాజకీయాలను ముడిపెట్టడం అనేటువంటిది మంచి పరిణామం కాదు. అది నారాయణ గారు, సిపిఐ నారాయణ గారు మాట్లాడినా, కొంతమంది విశ్లేషకులు మాట్లాడినా కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు వదిలిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు అన్నీ తెలుసు, ప్రజలందరూ కూడా ఈ కేసులో ఏం జరిగింది, ఎలా ప్రొసీడ్ అవుతున్నారు అనేటువంటిది అన్నీ తెలుసు. కాబట్టి ప్రజలు రేపు ఎన్నికల్లో తమ తీర్పునిస్తారు. ఆ లోపుగా ఎవరైతే
బీజేపీ మీద మరి బీజేపీ స్పందన ఏ విధంగా ఉంటుందో మనకి తెలియదు, బీజేపీ నేతలు ఏ విధంగా మాట్లాడతారో తెలియదు. కానీ బట్ దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను చూసినప్పుడు ఐటీ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇటువంటి వ్యవస్థలని, సిబిఐ ఇలాంటి వ్యవస్థలని బీజేపీ దుర్వినియోగం చేస్తుందనేటువంటి ఆరోపణలు వచ్చినప్పటికీ బట్ న్యాయస్థానం మీద, న్యాయమూర్తుల మీద ఇటువంటి ఆరోపణలు రావటం అనేటువంటిది అది మంచిది కాదు, చేయటం కూడా మంచిది కాదు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని